ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో జరగనున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదని, తెలంగాణ రాష్ట్రం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన చౌడాలమ్మ దేవాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చౌడాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గుండెల్లి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల రాజులు, యాదవ్ సంఘం సభ్యులు శాలువాలు కప్పి గౌరవంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల నిర్మాణం, అభివృద్ధిలో కేసీఆర్ కృషి కొనియాడలేనిదని గుర్తు చేశారు. అలాగే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో జరగనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దుద్దెడ గ్రామ శ్రీకృష్ణ యాదవ సంఘం అన్ని కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో చౌడాలమ్మ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ సందర్భంగా గుడి కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం. గతంలో ఇక్కడ వీరి యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఆనాడు కేసీఆర్ గారు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ దేవాలయ పండగకు కూడా ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా వీరికి అందించడం జరిగింది. ముఖ్యంగా రేపు 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లనే ఇవాళ తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రాన్ని స్వయం పాలనలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. మరి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నా, 33 జిల్లాలు మన సిద్దిపేట జిల్లా ఏర్పడ్డదన్నా, ఈరోజు ఈ కాళేశ్వరం జలాలు ఈ నేలను ముద్దాడుతున్నాయంటే దానికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి కృషి, బీఆర్ఎస్ పార్టీ స్థాపన. బీఆర్ఎస్ అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది, ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధనకు 4 కోట్ల ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో రేపు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.